చెప్పిండు. టీజీపీఎస్ కు పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించినటువంటి పరీక్ష గ్రూప్ 1 పరీక్ష, దానికి ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి హాల్ టికెట్లు జారీ చేసినప్పటి నుంచి పరీక్ష నిర్వహించేంత వరకు, పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్లు దిద్దే వరకు మొత్తం కూడా తప్పుల తరగగా ఈ రోజు టీజీపీఎస్సీ చేసింది. మొత్తం వివాదాల కేంద్ర బిందువుగా ఈ రోజు అత్యున్నత కమిషన్ ఉన్నటువంటి టీజీపీఎస్సీ తయారైంది. కాబట్టి ఈ రోజు టీజీపీఎస్ ని తక్షణమే ప్రక్షాళన చేయాలి. నిరుద్యోగులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. టీజీపీఎస్సీ కమిషన్ ఈ రోజు ఒక పూట తినక లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లలో పోసి చదువుకుంటూ ప్రిపరేషన్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత పట్ల ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం, మరొక వైపున టీజీపీఎస్ నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2 సార్లు రద్దయినా కూడా టీజీపీఎస్ కి గుణపాఠం రాలేదు. ఈ రోజు నిరుద్యోగులను నిండా ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. నిపుణులైనటువంటి సబ్జెక్ట్ అవగాహన ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోని ఈ రోజు పేపర్లను వాల్యుయేషన్ చేయించాలి. కానీ ఈ రోజు సబ్జెక్ట్ లో నిపుణులను కాకుండా అది ఒక క్వశ్చన్ పేపర్ కు సంబంధం లేనటువంటి వాళ్ళని ఈ రోజు వాల్యుయేషన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులతో ఈ రోజు రోడ్డున పడ్డారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి గ్రూప్ 1 పరీక్షను మళ్ళీ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు మిత్రులారా. గత అనేక సంవత్సరాలుగా గ్రూప్ పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. గత 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గ్రూప్స్ పరీక్షల్ని పారదర్శకంగా నాణ్యతగా నిర్వహించలేకుండా అనేక రకాల లోపాలతోటి ఆ ప్రభుత్వం కొనసాగింది. అనేక లిటిగేషన్లతోటి, న్యాయపరమైన చిక్కులతోటి ప్రతిసారి కూడా గ్రూప్ పరీక్షలు వాయిదా పడటం, రద్దు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మొదటి ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, యూపీఎస్సీ తరహా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అనేక రకాల హామీలు ఇచ్చింది. మేము గొప్పగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. గ్రూప్ 2 పరీక్షలు ఇవాళ అదొక జోక్ గా మారింది. పరీక్షలు నిర్వహిస్తారా లేదా, ఇవాళ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తారా లేదా, ఉద్యోగాలు వస్తాయా లేదా అని చెప్పేసి పెద్ద గందరగోళం ఇవాళ నిరుద్యోగ యువతలో ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఎందుకని ఈ విధంగా నిర్లక్ష్యం కొనసాగుతా ఉంది? పరీక్షలు నిర్వహిస్తారా లేదా? గ్రూప్ పరీక్షలు అంటే మీకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మీరు ఇప్పటికే పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే విధంగా మీకు నచ్చిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మీరు చేసిన గ్రూప్ 2 మూల్యాంకనం ఏదైతుందో అది అనేక రకాలుగా తప్పులు తడకగా కొనసాగింది. మీరు నచ్చిన వాళ్ళకి మీకు పేపర్లు ఇచ్చారని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దానికి కట్టుబడి మళ్ళీ మూల్యాంకనం చేస్తారా, పరీక్షలు నిర్వహిస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ పరీక్షలు ఎందుకు రద్దు చేస్తా ఉన్నారో, ఎందుకు వాయిదా వేస్తా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పట్లేదు. కాబట్టి హైకోర్టు డైరెక్షన్ అనుగుణంగా వెంటనే మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ ఏదైతే పారదర్శకత లేకుండా గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని అసమర్థంగా తయారు కావడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఆందోళన కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏమో మేము నిరుద్యోగులకి అనేక ఖాళీలు భర్తీ చేసినాం, మా ప్రభుత్వం ఈ చేసిందే అని చెప్పాడు. ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి జాబ్ క్యాలెండర్ వేస్తాం, గ్రూప్ 1 ఎట్ట నిర్వహిస్తావో, గ్రూప్ 2 ఎట్ట నిర్వహిస్తావో, గ్రూప్ 3 ఎట్ట నిర్వహిస్తావో, యూపీఎస్సీ తరహాలో పరీక్షల విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్ రెడ్డి ప్రకటించిండు. యూపీఎస్సీ తరహాలో కాదు కదా, కనీసం అడావుడిగా కేవలం పరీక్ష పెట్టిందే ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా ఇంకో పక్క విద్యార్థులు పరీక్ష రాశారు. సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ క్లియర్ చేయకుండా పరీక్షలు పెట్టి గందరగోళంగా తెలుగు మీడియం పేపర్లని తెలుగు రాణాలతో దిద్దిచ్చారు, ఇంగ్లీష్ మీడియం పేపర్లని ఇంగ్లీష్ రాణాలతో దిద్దిచ్చారు. ఒక రోజుకి 70 నుంచి 80 పేపర్లు వాల్యుయేషన్ చేసి ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ లో కూడా ఒక్క రోజుకి ఒక వాల్యూయర్ కి 20-30 పేపర్ల కంటే ఎక్కువ ఇయ్యరు. కానీ ఒక్క రోజు 70 నుంచి 80 పేపర్లు గ్రూప్ 1 పేపర్లు వాల్యుయేషన్ చేసి ఈ రోజు అవకతవకలు అక్రమాలు జరిగాయని కోర్టు లాగా చేశారు. అందుకే ఈ పారదర్శకత లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం టీజీపీఎస్సీ లోనే ఖాళీలు ఉన్నాయి. టీజీపీఎస్సీ లో చైర్మన్ తప్ప సభ్యులు తప్ప ఒక్కరు కూడా ఖాళీలు భర్తీ చేయలేదు. ఖాళీలు నింపే టీజీపీఎస్ లోనే ఖాళీలుంటే
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరిని అడగాలి? అందుకే తక్షణమే ప్రభుత్వం టీజీపీఎస్సీ ని ప్రక్షాళన చేయాలి. తక్షణం ఖాళీలు టీజీపీఎస్సీ లో భర్తీ చేయాలి. ఈ గ్రూప్ 1 పరీక్షల అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ, ఇది లేని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆందోళన చేస్తాం. ఈ పేపర్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాడుతామని తెలియజేస్తూ